నమస్తే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే శ్రీ రమణాయ నమః. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం నెంబర్ 6. రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచాదనాత్ సన్మాత్రః కరణోపసంవరణతో యో భూసుషుప్తః పుమాన్ ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే య ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమః. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచాదనాత్ సన్మాత్రః కరణోప సంవరణతో యోభూత్ సుషుప్తః పుమాన్ ప్రాగ స్వాప్షమితి ప్రబోధ సమయే య ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమః. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. దీని యొక్క అర్థము: ఆకాశంలో రాహువు సూర్యచంద్రులను ఎలా గ్రహణం చేస్తారో మాయ యొక్క శక్తి తన యొక్క నిజమైన స్వభావాన్ని గ్రహణం చేస్తుంది. ఇది అజ్ఞానానికి మరియు మాయకు దారితీస్తుంది. గాఢ నిద్రలో అన్ని ఇంద్రియ అవయవాలు ఉపసంహరించబడతాయి. ఇది శూన్యతకు దారితీస్తుంది. అయితే మేలుకున్న తర్వాత ఇది నిద్రస్థితిలో ఉన్న అదే అస్తిత్వమని మనం గ్రహిస్తాము. అదేవిధంగా ఆధ్యాత్మిక మేలుకొలుపు సమయంలో ఒక వ్యక్తి తన నిజమైన స్వభావాన్ని గ్రహించగలడు. ఈ సత్యాన్ని లోకానికి చాటి చెప్పే ఆ గురువైన దక్షిణామూర్తి యొక్క ఆ దివ్య స్వరూపానికి నా నమస్కారాలు. థ్యాంక్ యూ.